అతిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే. ధనం నీకు ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ మౌనం నీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. మనం చేసే పనిని ఎవరు విమర్శించకుండా ఉండాలి అంటే ఆ పని ఎన్నటికీ చేయలేము. అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు. సమయానికి తగినట్లుగా ఉండడం మనిషి గొప్ప లక్షణం. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిరాని ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. అసాధ్యం అనే భావనను మనసులో నుంచి తొలగించడమే విజయానికి తొలిమెట్టు. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం, ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. రూపమైన రూపాయి అయినా శాశ్వతం కాదు, మనసులో ఉండే ప్రేమాభిమానాలే శాశ్వతం. మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నింద వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. నీడను చూసి భయపడకూడదు, దగ్గరలో వెలుతురు ఉంటేనే నీడ పడుతుంది. నీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంటుంది, కానీ అందమైన వ్యక్తిత్వమే నీదైతే అది నీ చుట్టూ ఉన్నవారి మనసును దోచుకుంటుంది. మంచి చెప్పి మందలించు, తప్పులేదు, కానీ మంచి మాటల మాటున ఇతరులను హేళన చెయ్యకు. అది నీలో నిండిన అసూయకు, నీ మనసుకు పట్టిన మురికి అద్దం పడుతుందని మరవద్దు. మట్టిలోని మొక్క తాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఆకాశంలోని చుక్కను అందుకోలేదు. కొన్ని బంధాలు కూడా అంతే. మనం ఎంత అభిమానం పెంచుకున్నా వారి అభిమానాన్ని పొందలేం, ఆ బంధానికి చేరువ కాలేము. ప్రయత్నాలను, పోరాటాలను కేవలం పిరికివారే మొదలుపెట్టరు. బలహీనులు పూర్తి చేయరు, విజేతలు విడిచిపెట్టరు. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం విలువ మన జీవన విధానాన్నే మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వాన్ని కోల్పోయినట్లే. జీవితంలో ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది, కానీ మనం మూసుకుపోయిన తలుపు వైపే చూస్తూ కుమిలిపోతాం తప్ప మన కోసం కొత్తగా తెరుచుకున్న తలుపుని గమనించాం. విజయం ఒక రుచికరమైన వంటకం లాంటిది. సహనం, తెలివితేటలు, జ్ఞానం మరియు అనుభవం దానికి కావలసిన పదార్థాలు. కానీ కష్టపడి పనిచేయడం అనేది ఉప్పు లాంటిది. ఆ చిన్న ఉప్పు ఆ వంటకాన్ని రుచికరంగా చేస్తుంది. గతం అనేది శవం లాంటిది, తిరిగి రాదు. భవిష్యత్తు పుట్టని బిడ్డ లాంటిది, మన చేతులలో లేదు. వర్తమానం మాత్రమే వాస్తవం, దానిని సమూలంగా వినియోగించుకోవడమే యోగం. నీరు లేని బావి దగ్గరకు, డబ్బు లేని మనిషి దగ్గరకు ఎవరూ రారు. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. అతి ప్రేమ, అతి చనువు, అతి నమ్మకం ఎవరిపైనా వద్దు. అందరూ స్వార్థపరులే. అవసరం అయితే తప్ప అనవసరపు విషయాలకు ఎప్పుడు వివాదం వద్దు, ఎప్పుడు వివరణ వద్దు, ఎప్పుడు క్షమాపణ వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవి ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న వారి గొప్ప లక్షణాలు. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు. మనస్సుని పరిచయం చేసుకోవడంలోనే నీ గొప్పతనం ఉంది. నీ సంకల్పం బలంగా ఉంటే ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో అయినా విజయం సాధించవచ్చు. మనసు మాట వినట్లేదు అనే వంకతో తప్పు చేసి ఎదుటివారికి చులకన కాకు. మనిషి మాట వినలేదు అనే సాగుతో దూరం నెట్టి అందరిలో ఒంటరి కాకు. మనసుకి హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు, మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే ఈ జీవితం. ప్రతి కన్నీటి చుక్క వెనుక వదులుకోలేని బంధాలు, చెప్పుకోలేని బాధలు, చెప్పినా అర్థం కాని అనుభవాలు ఎన్నో ఉంటాయి. ఒకరిని ఇంకొకరిపైకి ఉసికొల్పే ధోరణి గల వ్యక్తులతో చాలా ప్రమాదం. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరం. కొంతమంది తీయని మాటలు చెప్పి పంపిస్తారు, సాయం చేయరు. మరికొందరు ముందు కోపంగా అరుస్తారు, కానీ అవసరానికి ముందుంటారు, సాయపడతారు. రెండో వారే బెటర్. సహనం నీకుంటే సకలం నీదే, వినయం నీకుంటే విజయం నీదే. ఎవరైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటారో వారే మీరు సుఖంగా ఉన్నప్పుడు
మీ సంతోషాల్లో భాగస్వాములు కావడానికి అర్హులు. కొంచెం కూడా అర్హత లేని వ్యక్తి నీ అర్హత గురించి మాట్లాడుతుంటే అది వాడి తప్పు కాదు, నీ అమాయకత్వం. కన్నీళ్లను కార్చే కనుల కన్నా వాటిని దాచేందుకు నవ్వే పెదవులకు బాధ ఎక్కువ. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనసు, ఆ మనసు నుండి వచ్చే మాట కల్మషం లేకున్నప్పుడు మనిషికి రూపానికి మించిన విలువ లేదు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు, దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. స్నేహం అనేది కలకాలం కాదు, జ్ఞాపకం కాదు, ఎప్పుడూ మనకు తోడుగా ఉండే ఇంకొక మనస్సు. ఏడవడం వలన కళ్ళు శుభ్రం అవుతాయి, కంటి దృష్టి చురుగ్గా ఉంటుంది, మనసులోని బాధ తగ్గుతుంది. ధన్యవాదాలు తెలపండి మిమ్మల్ని గాయపరిచిన వారికి. అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. అద్భుతమైన చిత్రం కూడా చిన్న గీతతోనే మొదలవుతుంది. ఎంత పెద్ద కట్టడమైనా చిన్న ఇటుకతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి నిరాశకు లోనవ్వకుండా చేసే పని మీద శ్రద్ధను ఉంచండి. తప్పక ఒకరోజు మీరు అనుకున్నది సాధించి తీరుతారు. ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఏ ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో డబ్బులకే అమ్ముతారు. ఈ ప్రపంచంలో ఎవరూ కూడా నీకోసం లేరని నువ్వు అనుకోవచ్చు, కానీ ఎవరికో ఒకరికి నువ్వు వాళ్ళ ప్రపంచంలా కనిపిస్తావు. మనిషిగా పుట్టడమే అద్భుతం, బ్రతికి ఉండడమే అదృష్టం. ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురవుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించకు, ఉన్నన్నాళ్ళు ఆనందంగా గడిపే. 4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తారు. 3 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడుతారు. చివరకు మిగిలేది బూడిద అని తెలుసుకోలేక ఎందుకనో ఆరాటపడతారు. అవకాశం రాకపోవడం దురదృష్టం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం నిర్లక్ష్యం. అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంకితం, లేని అవకాశాన్ని సృష్టించుకోవడం తెలివి. నిన్న నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగడం విజయం. నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయడం ఓటమి. మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు, మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు. మనకున్న గుణం ఎదుటివారి గుండెల్లో గుర్తింపుని ఇచ్చేదిగా ఉండాలి, కానీ ఇతరుల గుండెలను నొప్పించేదిగా ఉండకూడదు. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకో తెలుసా? పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. మనిషిలోని అందం సగం నాలుకపైనే ఉంటుంది. పలికే ప్రతి మధురమైన పలుకు ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంది. జీవితంలో ఎప్పుడూ లెక్కలేసి ఏ పని చేయకూడదు. పైవాడు ఆల్రెడీ కొన్ని లెక్కలు వేసి మనల్ని భూమి మీదకు పంపాడు. మనం వాటికి స్టెప్పులు వేయాలి తప్ప కొత్తగా లెక్కలు వేయకూడదు. వేస్తే ఆన్సర్ రాంగ్గానే ఉంటుంది. లేని దానిని, రాని దానిని గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. ఉన్నదానిని, పొందిన దాని గురించి ఆలోచిస్తే మిగిలేది సంతోషం. అరుదుగా పొందే అనుభవాలే జీవితానికి సరిపడా జ్ఞాపకాలు. జీవితం ఒక ప్రయాణం, అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో పరిచయాలు, మరెన్నో బాధలు అన్నీ కలిస్తేనే కదా జీవితం. ఒక్కొక్కసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. ఆడపిల్ల పుట్టింట్లో 20 ఏళ్ళు మాత్రమే గడుపుతుంది, కానీ అత్తింట్లో పూర్తి జీవితాన్ని గడపాలి. అలాంటి ఇల్లు ఆమెకు గుడి కాకపోయినా పర్లేదు, కానీ జైలు మాత్రం కాకూడదు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా పోవు. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము తెచ్చిపెట్టుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు. కష్టకాలం నీకు విలువైన పాఠాలను నేర్పుతుంది. నువ్వు నేర్చుకొని తీరాల్సిందే. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తి గురించి తలవకండి, మనల్ని చులకన చేసే వారిని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తిగా ఉంటాం.